హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగని తన పుట్టింట్లో వదిలేసి వచ్చేశాక గంగ ఏడుస్తూ వీరు నిజస్వరూపాలన్నీ వాళ్ళ అమ్మా నాన్నలతో చెప్తుంది. వీరు ఒక ఉమెనైజర్, అది మాత్రమే కాదు, నన్ను కూడా అతను బ్యాడ్ ఇంటెన్షన్తో చూడాలి అనుకుంటే తర్వాత నేను అసలు ఊరుకోలేదు అని, వీరు చాలా చెడ్డవాడని, కానీ వాళ్ళందరూ వీరుని దేవుడిలా చూస్తున్నారు అని అన్ని నిజాలు చెప్పేస్తుంది గంగా. వెంటనే గంగా వాళ్ళమ్మ లక్ష్మి, చూడు గంగా, అలా అని నువ్వు మొండితనంగా సాక్ష్యాలు లేకుండా ఇలా ఏకపక్ష ధోరణిలో వెళ్తూ ఉంటే ఎవరు నీ మాటలు వినరు. కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఎలా అయితే ఆ వీరు మంచితనంగానే ఉంటూ అందరినీ మోసం చేస్తున్నాడో నువ్వు కూడా మోసగాళ్ళకి మోసగాళ్ళ అతన్ని మోసం చేయాలి. అంటే ఎలా? ఆ ఇంట్లో నువ్వు మంచితనంగా ఉన్నట్టే నటించాలి, వీరు జోలికి వెళ్లకుండా ఉన్నట్టే నటించాలి. నటించిన తర్వాత వీరు నిజస్వరూపం కనుక్కునే ఒక సాక్ష్యాన్ని తీసుకువెళ్ళి అందరికీ చూపించాలి. అర్థమైందా అని అంటారు. అర్థమైందమ్మా, అలాగే చేస్తాను అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఇంకా రుద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది గంగా. కరెక్ట్గా అదే టైంకి ఇంకా రుద్ర ఇంటికి రీచ్ అయ్యి, వీరు గంగ అలా మాట్లాడకుండా ఉండాల్సింది, గంగ తరపు నేను సారీ చెప్తాను అని వీరు కాలు పట్టుకోబోతాడు రుద్ర. అప్పుడే కరెక్ట్గా గంగ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి, బాబు మీరు కాదు బాబు, మీరు ఇలా చేయకూడదు, అయినా మీ విషయంలో కాదు కదా తప్పు జరిగింది, తన అమ్మా నాన్నగా మేము కదా తప్పు చేసిన వాళ్ళమవుతాం. ఎప్పుడైనా పుట్టింట్లో గారం చేస్తే ఊరుకుంటారు, కానీ ఇలాగే మొండిగా అత్త వాళ్ళ ఇంట్లో కూడా ఉంటే అది అమ్మా నాన్న తప్పు కిందే వస్తుంది. కాబట్టి వీరు బాబుని మేము కాలు పట్టుకొని క్షమాపణ అడుగుతామని కాలు పట్టుకొని క్షమాపణ అడగబోతుంటే గంగ వాళ్ళని ఆపుతుంది. ఆపి, అమ్మ వద్దు, ఎప్పుడైనా పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రుల్ని తల ఎత్తుకునేలా చేయాలి, కానీ తల దించుకునేలా కాదు. మీరు తల దించుకోవడం నేను ఊరుకోలేకపోతున్నాను. నో, నేనే నేనే కాలు పట్టుకొని క్షమాపణ చెప్తాను అని వీరు కాలు పట్టుకొని క్షమాపణ చెప్తుంది గంగా. వీరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా గంగకి వాళ్ళ అమ్మ నాన్న పాపం సెండ్ ఆఫ్ చెప్పేసి శకుంతల దగ్గరికి వచ్చి, అమ్మగారు తను చేసింది తప్పే, కానీ తన్ని మీరు క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయొద్దని తనకి చెప్పాం, మేము వెళ్ళొస్తాం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకలా శకుంతల, చూడు గంగా, ఇదే ఆఖరిసారి, ఇంకొకసారి ఇలా వీరుపై లేనిపోని నిందలు వేయద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎవరి రూట్కి వాళ్ళు వెళ్ళిపోతారు. గంగ ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే వీరు గంగ దగ్గరికి వస్తాడు. ఏంటి గంగ, మొహమంతా మాడిపోయినట్టుంది? అవునులే, మరి నేను ఇచ్చిన షాక్ అలాంటిది కదా. వీరు అంటే ఈ ఇంటికి నమ్మకం, వీరు అంటే నమ్మకం, నమ్మకం అంటే వీరు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోకపోవడం నీ మూర్ఖత్వం. ఇంకొకసారి నా జోలికి వస్తే ఏం జరుగుతుందో అర్థమైంది కదా. ఈ ఇంట్లో నుండి బయటికే వెళ్ళిపోతావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. నా గురించి బయట పెట్టలేవు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా గంగ ఏడుస్తున్నట్టు నటిస్తూ అలా పక్కకు తిరిగి చూస్తుంది. చూసేసరికి అక్కడ వీరు ఉంటాడు, సారీ రుద్ర ఉంటాడు. రుద్రని చూసి ఒక్కసారిగా గంగ అలా చూస్తూ ఉంటే రుద్ర చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వీరుపై. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్లయితే ఎప్పుడైతే గంగ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి రీచ్ అవుతారో రుద్ర గంగ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వీరుతో కావాలని మాట్లాడడానికి రుద్ర బయటికి వెళ్ళాడని తెలుసుకొని వీరుని బయటికి రప్పించాలనే ఇంకా బయటికి వెళ్ళినట్టు నటిస్తుంది. అలా రుద్ర వీళ్ళ మాటలు వింటున్నాడని తెలిసే కావాలనే వీరుని రెచ్చగొడుతుంది గంగా. ఇంకా వెంటనే రుద్ర దగ్గరికి వస్తుంది గంగా. సార్, నా దగ్గర సాక్ష్యం ఏమీ లేదు సార్, ఇది మాత్రమే సాక్ష్యం. ఆయన తప్పు చేయకపోతే ఇంకొకసారి ఇలా చేయొద్దని ఎందుకు చెప్తారు? ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి, నన్ను నమ్మండి సార్ అని అంటుంది గంగా. ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే ఏంటా అనుకున్నాను, కానీ ఇప్పుడు వాడు ఎంత పెద్ద దుర్మార్గుడో నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను గంగా, ఏ ఒక్క సాక్ష్యం కూడా వీరుకి ఎగెయిన్స్ట్గా దొరికితే ఖచ్చితంగా అందరి ముందు తీసుకొచ్చి తన్ని దోషిగా నిలబెడతాను. ఇన్ని రోజులు సాక్ష్యం లేదనే కదా వీరు
ఇంతలా ఆకృత్యాలను చేస్తున్నారు అని అంటారు. తప్పకుండా సార్, ఇది మీరీ నమ్మకమే నాకు ఇవ్వాలని కోరుకున్నాను. అదే నమ్మకాన్ని మీరు ఇచ్చారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. శకుంతల అలా ఆలోచిస్తూ ఉంటే విజయేంద్ర శకుంతల దగ్గరికి వస్తారు. ఏంటండి, మీరెందుకు అంత డల్గా ఉన్నారు అని అడుగుతుంది. లేకపోతే ఎలా ఉండమంటావు? అయినా గంగ విషయంలో అందరం పొరపాటు చేస్తున్నామని నేనైతే అనుకుంటున్నాను అని అంటారు. లేదు, మీకు ఆ విషయం తర్వాత అర్థమవుతుందిలేండి. అయినా ఆ గంగని మీరు చాలా వెనకేసుకొని వస్తున్నారు అని నిద్రపోతుంది శకుంతల. ఎప్పటికైనా గంగే కరెక్టేమోనని నాకు అనిపిస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు విజయేంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగ అలా ఇంకా రెడీ అయి బయటికి వచ్చేసరికి అప్పుడే వీరు బయటికి వెళ్తూ ఉంటాడు. వీరుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. గంగ దొంగతనంగా ఆ ఫోన్ కాల్ వింటూ ఉంటుంది. హలో సార్, మీరు చెప్పినట్టు ఒక అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను సార్. మీరు చెప్తే గోడౌన్లో అప్పచెప్పేస్తాను సార్ అని అంటారు. హే, ఆగు ఆగు, ముందు గోడౌన్లో అప్పచెప్పడం కాదు, ముందు తన్ని నేను చూడాలి, నేను తనతో మాట్లాడాలి. అప్పుడే గోడౌన్కి తీసుకువెళ్ళినా ఇంకెక్కడికి తీసుకువెళ్ళినా అని అంటారు. అయితే ఈ బంగ్లాకి వచ్చేసేయండి సార్ అని ఇంకా అలా బంగ్లాకైతే రమ్మని చెప్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఖచ్చితంగా ఎక్కడికో వెళ్తున్నాడు. నేను ఇతన్ని ఫాలోయింగ్ అవ్వాలి అని వెంటనే అలా ఫాలో అయ్యి వెళ్తూ ఉంటుంది గంగా. వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పెద్ద బంగ్లా కనబడుతుంది. వెంటనే రుద్రకు కాల్ చేస్తుంది. హలో సార్, నేను ఇక్కడున్నాను సార్. ఈ వీరుని ఫాలో అవుతూ వచ్చాను. మళ్ళీ ఎక్కడ తప్పించేసుకుంటాడోనని వచ్చేసాను సార్. మీరు కూడా వచ్చేయండి సార్ అని అంటుంది. గంగా, ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు గంగా అని అడుగుతారు. అయ్యో సార్, నాకేం కాదు, మీరు త్వరగా రండి సార్ అని ఇంకా కాల్ కట్ చేస్తుంది గంగా. తింగర్ది, చెప్తూనే ఉన్నాను కదా ఎందుకు ఇలా చేయడం అని చెప్పి ఇంకా అలా వెళ్తాడనమాట కార్లో రుద్ర. అప్పుడే వీరు బంగ్లాలో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. సార్, ఇదిగోండి సార్, తను రీసెంట్గా పల్లెటూరు నుండి వచ్చింది. అడ్రస్ అడిగింది, అందుకే తన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాను సార్ అని అంటారు. వెరీ గుడ్, ఇదిగో డబ్బులు తీసుకో, వెళ్ళిపో అని ఆ అమ్మాయి దగ్గరికి వస్తూ ఉంటారు. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను నేను అలాంటి అమ్మాయిని కాదు అని అంటుంది. చూడు, నువ్వు ఎలాంటి అమ్మాయివో నాకు అవసరం లేదు. ఒక్కసారి ఈ వీరు హ్యాండ్కి నువ్వు లాక్ అయ్యావు అంటే నువ్వు ఇక్కడి నుండి బయటికి వెళ్ళలేవు. నిన్ను కొన్ని ఏరియాస్కి నేను పార్సల్ చేయాలి. అప్పుడు నాకు కమిషన్ వస్తుంది. కాబట్టి నా మాట విని సైలెంట్గా ఉండు. నేను చెప్పినట్టు విను, అప్పుడు నీకు నేను డబ్బులు ఇస్తాను, సరేనా అని ఇంకా అలా తనతో మిస్బిహేవ్ చేయడానికి వీరు దగ్గరగా వెళ్తూ ఉంటే ఒక్క చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఎవరో కాదు, రుద్రప్రతాప్. ఇంకా రుద్రప్రతాప్ని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు వీరు. ఇంకలా వీరుని బాగా కొడతాడు రుద్ర. రుద్ర కొట్టడం చూసి గంగ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా వీరుని బాగా కొట్టి కొట్టి ఆ అమ్మాయిని కాపాడతాడు రుద్ర. సార్, మీరు దేవుళ్ళ వచ్చారు, లేకపోతే నేనేమైపోయేదాన్నో. థ్యాంక్ యూ సార్ అని అంటారు. చూడండమ్మా, ఇదిగో అలాంటి వాళ్ళని నమ్మితే ఇలాగే అనిపిస్తుంది. సరే రా, నిన్ను నేను డ్రాప్ చేస్తాను. చూడు వీరు, నువ్వు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా? ఒకరికి ఎవరూ లేరని చెప్పి ఇంత ఇంత నీచానికి దిగజారుతావా? ఛీ అని అంటారు. ఆ బావా, అది కాదు అని అంటారు. ఇంకా ఇలాంటి వాడితో మాట్లాడండి సార్, ఇతని గురించి అన్ని విషయాలు మనం ముందే చెప్పాను కదా. రండి, ఇంటికి తీసుకువెళ్దామని ఇంకా అలా వీరుని ఇంటికి తీసుకువెళ్తారు రుద్ర అండ్ గంగా. ఇంకా వీరు, ఆగండి ఆగండి, ఏంటి ఇప్పుడు నేను ఇలా చేశానని అందరి ముందుకి తీసుకువెళ్ళి నన్ను దోషిలా చేద్దాం అనుకుంటున్నారా? అలా చేస్తే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారా? నేనంటే ఏంటో తెలుసా మీకు? వీరు, వీరేంద్ర. ఏంటి రుద్రబావ, మీ చెల్లి ప్రెగ్నెంట్గా ఉంది, ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నావు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉంటాడు రుద్ర. నువ్వు మర్చిపోతే ఏంటి, గుర్తు చేయడానికి నేనున్నాను కదా. ఇప్పుడు నా గురించి మీరు నిజం చెప్పారనుకో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏమీ ఉండదు. నేను మంచివాణ్ణి కాదని, నీచుణ్ణి అని నన్ను అసహించుకొని
కోపంతో కృంగిపోతూ బాధపడుతూ ప్రాణాలు పోగొట్టుకునేంత వరకు వెళ్ళిపోతుంది ప్రీతి. తన భర్త అంటే చాలా గొప్పవాడు, శ్రీరాముడు అని అనుకుంటుంది. కానీ అలాంటి భర్త ఇలా చేశాడు అంటే తను ఖచ్చితంగా బాధపడి తీరుతుంది కదా అని అనేసరికి ఒక్కసారిగా ఇద్దరు చూస్తూ ఉంటారు గంగారుద్ర. కాబట్టి నా గురించి మీరు ఏమీ చెప్పలేరు అని నవ్వుతూ ఉంటాడు వీరు. అప్పుడే కరెక్ట్గా అలా ఇంకా వీరు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విజయేంద్ర ప్రతాప్ అండ్ శకుంతల ఉంటారు. వాళ్ళిద్దరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు. అత్తయ్య, మావయ్య అని అనేసరికి వీరు చెంప పగలగొడతారు. శకుంతల, చి, నువ్వు ఇంత ఇంత దుర్మార్గుడు అని అస్సలు అనుకోలేదు. అయినా నీలాంటి వాడితో మాటలేంటి? నీలాంటి వాడిని నా కూతురికిచ్చి పెళ్లి చేసినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. మంచితనం ముసుగు వేసుకొని మమ్మల్ని ఇంతలా మోసం చేస్తావా? అన్యం పుణ్యం తెలియని ప్రీతిని మోసం చేసి ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేస్తావా? నువ్వు మనిషివే కాదు. రుద్ర, వెంటనే ఇతన్ని పోలీసులకు అప్పచెప్పు అని అంటారు. ఇంకా ఫ్లాష్ బ్యాక్లో క్లియర్గా రుద్ర బయలుదేరేటప్పుడే ఆ విషయాన్ని విజయేంద్ర ప్రతాప్కి కూడా ఇంటిమేట్ చేస్తారు. పెదనాన్న, మీరు వెంటనే పెద్దమ్మని తీసుకొని త్వరగా రండి అని చెప్పేసరికి ఇంకా అలా రుద్ర వీరుని పోలీసులకి అప్పచెప్తాడు. ఇంకా అప్పుడే పోలీసుల వైపు చూస్తూ ఉంటాడు వీరు. ఇప్పుడు నన్ను వదిలించుకున్నారేమో, కానీ వస్తా, ఖచ్చితంగా తిరిగి వస్తా, వచ్చి అప్పుడు మీ పని చెప్తా అని వీరు అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా ఇంటికి రీచ్ అవుతారు వీళ్ళందరూ. వెంటనే గంగా, అమ్మయ్య, ఒక రాక్షసుడి దరిద్రం వదిలిపోయింది, ఇప్పుడు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రీతి కిందకి రావడంతో పాపం నలుగురు ప్రీతి వైపు చూస్తూ ఉంటారు. ప్రీతి ఏమో, అమ్మా, నేను ఆయనకు కాల్ చేస్తున్నాను కానీ ఆయన కాల్ లిఫ్ట్ చేయటం లేదు, ఏమైందో అర్థం కావట్లేదు అని అంటుంది. అంటే అది అని పాపం భయపడుతూ ఉంటారు విజయేంద్ర అండ్ శకుంతల. వెంటనే గంగా, ఒక్క నిమిషం, నేను చెప్పేది విని ప్రీతి, వాళ్ళు ఎక్కడో లేరు, వీరు అన్నయ్య దుబాయ్ వెళ్ళాడంట, ఏదో ఒక ముఖ్యమైన పనంట, పని చూసుకొని వస్తానని ఇప్పుడే అత్తయ్య వాళ్ళతో చెప్పాడు అని అంటారు. ఏంటి, దుబాయ్ వెళ్ళారా? కనీసం నాకు చెప్పలేదు అని అంటారు. నీకు చెప్దామనుకునేసరికి అక్కడ బాగా అర్జెంట్ అయిందంట, అందుకే వెళ్ళిపోయారు, తర్వాత చెప్తారులే అని ఇంకలా చూస్తూ ఉంటారు. వెంటనే ఆలోచనలో పడుతుంది ప్రీతి. ఆయన నాకు చెప్పకుండా దుబాయ్లో వెళ్ళారంటే నువ్వు ఎక్కువ ఆలోచించద్దు, ఆయన అక్కడ జరగాల్సింది జరిగింది కదా, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో అని ప్రశాంతంగా ప్రీతికి పాపం అబద్ధం చెప్తారు రుద్ర అండ్ ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా గంగా అండ్ రుద్ర ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే శకుంతల గంగ వైపు చూస్తూ ఉంటుంది. అమ్మగారు, మీకు కాఫీ కావాలా అని అడుగుతుంది. అక్కర్లేదు, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి గంగా, ఇకపై నువ్వు నన్ను అమ్మగారు అని పిలవాల్సిన అవసరం లేదు, నన్ను అత్తయ్య గారు అని పిలవచ్చు అని అంటారు. ఒక్కసారిగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇంకా రుద్ర దగ్గరికి వచ్చి, రుద్ర, ఇన్ని రోజులు ఆ వీరు మాటలు విని నేను ఎంతో ముసుగు వేసుకున్నట్టు నేను ఒక అజ్ఞానంలో ఉన్నాను, కానీ ఆ వీరు మోసాలు బయటపడ్డాకే ఏది ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను, గంగని మంచి బాక్సర్ చేసే అవకాశం నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వు గంగని మంచి బాక్సర్ని చేయాలి, సరేనా అని అంటారు. ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర. పెద్దమ్మ, మీరిచ్చిన ఈ బ్లెస్సింగ్ని నేను ఖచ్చితంగా వాడుకుంటాను, థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ అని ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా వీరు దగ్గరికి ఇషిక దొంగతనంగా వెళ్తుంది. వెళ్ళి చూస్తూ ఉంటుంది. బ్రో, నువ్వు ఏదో సాధిస్తావు అనుకున్నాను బ్రో, కానీ ఇంతలా నువ్వు అడ్డంగా వీళ్ళకి దొరికిపోయి వెంటనే జైలుకు వెళ్తావని అస్సలు అనుకోలేదు బ్రో అని అంటారు. చూడు ఇషిక, నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఇకపై నాకున్న ఓన్లీ హోప్ అంటే అది నువ్వు మాత్రమే అని అంటారు. నేనేం చేయగలను అని అంటుంది. ఇప్పుడు నేను ఎలాగో ఆ ఇంట్లో లేను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చేయి,
అప్పుడు అందరూ అందరూ నా మాట వింటారు, అర్థమైందా అని అంటారు. బ్రో, నాకెందుకో భయంగా ఉంది అని అంటుంది. నువ్వు చేయకపోతే నాకున్న ఫాలోయింగ్కి నేను సూర్యని చంపేస్తాను అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే ఇషిక, "ఆ, ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు ఏదో ఆస్తి కోసం నీ పక్కన ఉంటే నా నా భర్తను చంపేస్తానంటావా అని అంటారు. అవును, నాకు ఎవరైనా ఒకటే, నా స్వార్థం నేను చూసుకుంటాను. చెప్పు, నేను చెప్పినట్టు చేస్తావా, సూర్యని చంపేయమంటావా అని అంటారు. వద్దు, నువ్వు చెప్పినట్టు చేస్తాను అని అంటుంది. సరే, చెయ్యి. ఇంకొద్ది రోజుల్లో గంగారుద్రలని కోడలిగా కొడుకుగా ఒప్పుకొని గ్రాండ్ పార్టీని అరేంజ్ చేయాలనుకుంటున్నారని చెప్పావు కదా, వాళ్ళ పార్టీలో ఒక బాంబ్ని ఫిక్స్ చేయాలి. నేను సంతోషంగా ఉండకపోతే వాళ్ళు కూడా సంతోషంగా ఉండకూడదు అని ఒక పెద్ద ప్లాన్ని వేసుకుంటాడు వీరు. ఇంకా ఇషిక తప్పక సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని వీరుకి మాటిస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.